నా పేరు జనపరెడ్డి అప్పారావు, వంటలమామిడి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, మీ ముందుకి పాడేరు మండలంలోని ఎంఆర్ఓలు బదిలీ అవుతున్నప్పటికీ క్షణంలోనే ఒకరోజు 2 రోజులు ఎంఆర్ఓ సీట్లో ఇలాగ కూర్చున్న వెంటనే కబ్జాదారులు, మరి ఎంఆర్ఓ గారికి ఏ విషయాలు తెలియకపోయినా విఆర్ఓ గారు, వంటలమామిడి విఆర్ఓ కొండమ్మ గారు మేము ఇచ్చిన ఫిర్యాదులు మాత్రం స్పందించరు. అదే కబ్జాదారులు మాత్రం కొమ్ము కాస్తారు. వారు సెక్రటరీ కూడా. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, గత 5 సంవత్సరాల నుండి సమస్య కలుగుతుంది. అల్లంకి కొండలరావు అనే వ్యక్తి 1 సెంటు భూమి లేదు. 2020 వరకు 21లోని ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకపోయినా రెవెన్యూ రికార్డులు ఎక్కేశారు అంచంచులుగా. ఇదే ప్రస్తావన గత సీసీఎల్ ఆదేశాల వరకు ఇదిగోటండి. ప్రతి ఆదేశాలు ఉన్నాయి, సీసీఎల్ ఆదేశాలు. అలాగే ఇదిగోటండి తప్పుడు బాండ్. ఈ తప్పుడు బాండ్లోని సంతకాలు, సాక్షులు కూడా పెట్టి కలెక్టర్ గారికి, ఇప్పుడు ఉన్న కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి ఈ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఎలాగంటే, ఈ అల్లంకి కొండలరావు స్థలం ఇప్పుడు కబ్జా చేసింది ఓనరు కొండలరావుది కబ్జా చేసి తనఖాకి ఇస్తే, తనఖాకి అది కూడా ఒక సర్వే నెంబర్లో ఇస్తే, అదే ఆ ఒక్క సర్వే నెంబర్ కాకుండా మొత్తం పట్టాలో ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఎక్కించి పట్టా ఇచ్చేసి వెళ్ళిపోయిన ఎంఆర్ఓ వనపల్లి ప్రకాశ్రావు. అంటే వీళ్ళ తప్పులు వీళ్ళు సరిదిద్దుకోవడానికి విఆర్ఓతోనే ఆపించే కార్యక్రమం చేస్తున్నారు. వెంటనే విఆర్ఓ గారిని చర్యలు చేపట్టాలి వంటలమామిడి కొండమ్మ గారికి. లేదు అంటే బదిలీ వెంటనే చేయాలి. మాకు ఇప్పుడే నోటీసు, అక్కడ కబ్జాదారుడికి నోటీసు అతని ద్వారా నాకు ఎలా వస్తుందని చెప్పినప్పటికీ బలవంతంగా 5 గంటల సాయంత్రం, ఈరోజు శుక్రవారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పెట్టడం జరిగింది. మరి విఆర్ఓ గారు, నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కబ్జా వాళ్ళకి న్యాయం చేస్తారా, అది పట్టాదారులకు న్యాయం చేస్తారా? వెంటనే గౌరవనీయులు కలెక్టర్ గారు నిశాంతి గారు ఈ విషయాన్ని స్పందించి వెంటనే భూ సమస్యని విఆర్ఓ గారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేసిన వారందరినీ, ఇప్పుడున్న కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు మరి కూర్చొని, ఇప్పుడు ఒక 3 డేసే అవుతుంది. ఈ 3 డేస్లోని ఈ విషయాలు ఏమీ మరి తెలిసిందో లేదో మేము స్వయంగా నిన్న మా ఆధారాలతో చూపించడం జరిగింది. వెంటనే ఈ విషయానికి నోటీస్ జారీ చేశారు. నోటీస్ రద్దుపరచాలి, చట్టపైన చర్యలు చేపట్టాలి. తప్పుడు పత్రాలతో ఎవరైతే ఉన్నారో అల్లంకి కొండలరావు, తదుపరి అల్లంకి కొండలరావు దగ్గర ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ గదబరి సోంబాబు అనే వ్యక్తి టీచర్ యూనియన్స్ కూడా ఇవ్వడం జరిగింది, కలెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అతనిపై తప్పుడు పత్రాలతో హోటల్ నడిపిస్తున్నారు. ఇదంతా వాళ్ళ ద్వారా జరుగుతుంది. అంటే ఆధారాలు వాళ్ళ దగ్గర లేకపోయినా మరి ఎందుకు వాళ్ళపై యాక్షన్ తీసుకోవటం లేదు? ఇదిగోటండి సుమిత్ కుమార్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు, అల్లంకి కొండలరావుపై తప్పుడు పత్రాలు వెంటనే ఎంక్వైరీ చేసి అతనిపై చట్టపైన చర్యలు చేపట్టాలని సుమిత్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల కాపీ కూడా ఉంది. సీసీఎల్ ఆదేశాల కాపీలు ఉన్నాయి. అదేవిధంగా అతని మీద దొంగ పట్ట ఉందని పత్రిక ప్రకటన కూడా ఉంది అల్లంకి కొండలరావు దగ్గర. వీళ్ళందరూ ఇప్పుడు దొంగలుగా తయారయ్యారు. ఇదిగోటండి ఈ విధంగా రిజిస్ట్రేషన్ కానీ పత్రాలు అతని దగ్గర ఉంది. తక్షణమే అతనిపై చర్యలు చేపట్టాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే 17వ తారీఖున వస్తామని, అంటే సర్వే కొలిసి అది కూడా మేము 6 కోర్టులో పెట్టి ఉన్నప్పటికీ కానీ ఆ ఎంఆర్ఓ వాళ్ళు ఆదేశించడం జరిగింది, ఎటువంటి కొలతలు కొలవకూడదు, ఎటువంటి అమ్మకాలు చేయకూడదు అనేసి రెవెన్యూ వాళ్ళే ఇవ్వడం జరిగింది. అయినా బలవంతంగా విఆర్ఓ గారికి ఎందుకు ఎంత ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారో విఆర్ఓ గారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మరి ఈ విధంగా ఆదేశాలు ఉన్నప్పటికీ విఆర్ఓ గారు ఎందుకు
మా ఫిర్యాదులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిగోటండి, కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు వెంటనే విఆర్ఓని వెంటనే చర్యలు చేపట్టాలి, బదిలీ చేయాలి. ఈ విషయాన్ని వెంటనే ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు దీనికి స్పందించి వెంటనే దాన్ని రద్దుపరిచి ఎవరైతే తప్పుడు పత్రాలు ఉన్నాయో వాళ్ళపై ఎంక్వైరీ వేసి వాళ్ళపై చట్టమైన చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు విశాంతి గారు స్పందించి వెంటనే విఆర్ఓపై చర్యలు చేపట్టాలి, సెక్రటరీ వారిపై చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఎన్ఓసి జారీ చేసింది, ఎన్ఓసి లైసెన్స్ జారీ చేశారు గదబరి సోమబాబు ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ పేరు మీద. ఎందుకు వాళ్ళకి యాక్షన్ తీసుకోవటం లేదు అంటే ఇక్కడ ఏంటి జరుగుతుంది? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలా వస్తే చంద్రబాబు నాయుడు గారికి వెంటనే చెడ్డ పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని మేము ముందుకు వస్తున్నాం. 17వ తారీఖున మాత్రము వాళ్ళు బలవంతంగా తప్పుడు పత్రాలకు నోటీస్ ఇవ్వడం చేస్తున్నారు పాడే రెవెన్యూ అధికారులు. తక్షణంపై వారిపై చర్యలు చేపట్టాలి.